తాత మధ్యలో మోత. ఇక మరి సురువు చేసుకుందాము. ముందుగాల మహాపత్రిక. దేశంలో భారీగా మెడికల్ సీట్ల పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయం. సాయి పల్లవికి తమిళనాడు ప్రభుత్వ అవార్డు. సరే, ఓజీకి హైకోర్టు షాక్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూసి పోరగాళ్ళు బట్టలు చింపుకుంటున్నారు వచ్చి పైసలు వస్తున్నాయట. ఇక మరి కలెక్షన్ల మీద కలెక్షన్ మొత్తం. ఇక అసలు ఇప్పుడు సముద్రం అంటే బొంబాయి పక్కనలో విశాఖపట్నం పక్కనలో లేదట. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఓజీ సినిమా చుట్టే ఉందట సముద్రం. ఆ రకంగా మోతం అవుతుందట పవన్ కళ్యాణ్ సినిమా. ఢిల్లీలో డీసీసీ పరిశీలకులకు నియామక ప్రక్రియపై నేడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం. ఢిల్లీలో డీసీసీ పరిశీలకులకు నియామక ప్రక్రియలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో దిశానిర్దేశ సమావేశం జరగనుంది. తెలంగాణ డీసీసీ నియామకాల కోసం 22 మంది పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. పెద్దపేట మీదే ఉంది వ్యవహారం. వారికి గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొననుండగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారు. డీసీసీ నియామకాలకు సంబంధించిన సంస్థాగత నిర్మాణ అంశాలను పరిశీలకులకు ఏఐసీసీ పెద్దలు వివరించనున్నారు. దసరా పండుగ తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు పరిశీలకులు వెళ్లనున్నారు. సుమారు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేసి సమగ్ర సమాచారాన్ని పరిశీలకులు సేకరించనున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకాల కోసం ఏఐసీసీ పొందుపరిచిన నిబంధనల మేరకు మంచి అభ్యర్థులను పరిశీలకులు సిఫార్సు చేయనున్నారు. ఇది కథ. ఎవరికి జనాలలో బలం ఉంది, ఎవరి పేరు ఎక్కువ జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది, ఎవరిని జిల్లా అధ్యక్షునిగా తీసుకుంటే బాగుంటుంది అనేది మరి ఇక పెద్ద మనుషులు, కాంగ్రెస్ పెద్ద మనుషులు ఆలోచన చేస్తారట. ఆ జిల్లాలో తిరుగుతారట. సమగ్రంగా వాళ్ళు విచారణ చేసి ఎవరికి ఇస్తే పార్టీ ఇంకా ఉరుకులో పెడుతుంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో గాలి ఆ బలం ఎవరు గుంజుకొస్తారు, ఎవరికి ఉంది పతారా అనేది చూసి వాళ్లకు డీసీసీ పదవులు అంటగడతారట. ఇక పోతే ఆదిలాబాద్ టౌన్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్. నేను వెళ్ళాక మీకు చెప్పిన ముచ్చట ఇదే. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన 3 వార్డుల అధ్యక్షులు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. ఒక్కసారి మరి ఇందాం అసలు ఏం జరిగింది, ఎట్టేట సంగతి. ఏదో 3 వార్డుల అధ్యక్షులు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారట. కథ ఎట్లా మరి, ఎందుకు ఈ రకంగా ఆదరణ దొరుకుతుంది, ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు లైవ్లో జిల్లా ఆదిలాబాదు జిల్లా కౌన్సిలర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు సతీష్, బండారు సతీష్ లైవ్లో మనకు అందుబాటులోకి వచ్చిర్రు. శరణార్థి ఓ పిలగా. శరణార్థి ఏం సంగతి, మొత్తం ఆదిలాబాద్ అంతా మొత్తం అతలా కుతలం చేస్తుర్రు, ఎటేట సంగతి. మరి బీఆర్ఎస్ కోల్యాగలు నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో షరీక్ అయ్యారట. ఇంతకు ఏంది ముచ్చట, ఎందుకని ఈ ఆదరణ వస్తుంది, మరి బీఆర్ఎస్ కారు ఇడిచిపెట్టి కాంగ్రెస్ గూటికి ఎందుకు వస్తున్నట్టు? ఇప్పుడు గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ లేకుంటే, కానీ ఇప్పుడు ఏమైందంటే కంది సింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిండు. మళ్ళీ దాని తర్వాత రీసెంట్ కూడా లంక కార్తిక్ అని 10వ వార్డు, మతీన్ 19వ వార్డు, పవిత వార్డు అధ్యక్షుడు వాళ్ళు రీసెంట్ గా ఏరిండు. మహిళలు, యువకులు, మంచిగా మాజీ కౌన్సిలర్లు బాగా మందితో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ
10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పెన్షన్లు బంద్ ఉన్నాయి. 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు బంద్ ఉన్నాయి. ఇది రేషన్ కార్డు బంద్ చేసి వాయిస్ మీది బ్రేక్ వస్తుంది సతీష్ గారు, కొంచెం ఓకే. సిగ్నల్ లేదా మీకు ఇక్కడ? క్రాంతి ఒకసారి అడుగు, ఇక్కడికి ఇట్లా ప్రాబ్లం ఉందా, అక్కడ ప్రాబ్లం ఉందా? వాయిస్ బ్రేక్ అవుతుంది, మంచిగా క్లారిటీగా వినపడతలేదు. క్లారిటీ వస్తలేదా? నాది మ్యూట్ పెట్టి ఇప్పుడు మాట్లాడు. హలో, ఆ, ఇప్పుడు వస్తుందండి. ఇప్పుడు చెప్పు, మాట్లాడు. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు, పెన్షన్లు 10 సంవత్సరాల నుంచి లేదు. దళిత బంధు అన్ని 10 సంవత్సరాలలో ఒక విలేజ్ ఇచ్చి వేసుకున్నారు. ఆదిలాబాద్ లా ఒక ప్లాట్ ఇయ్యలే 10 సంవత్సరాలలో. మళ్ళా మిషన్ భగీరథ వార్డులలో మిషన్ భగీరథ వాటర్ రా 40,000 కోట్లు ఎక్కడ నీళ్లు చక్కగా వస్తలేవు. కాళేశ్వరం అన్నారు 94,000, దాంతో అది ఇప్పుడు మళ్ళీ అక్కడ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే మాట్లాడలేడు, ఏం మాట్లాడలేడు, ఒక ఫోన్. ఇక్కడ ఏమున్నది, ప్రతి మంత్రి స్వచ్ఛందంగా ఆయన ఏం కావాలంటే అది మాట్లాడచ్చు, ఏ పనులు కావాలంటే చేయొచ్చు. స్వతంత్రం ఉంటది అట్లా. అదే ఆదిలాబాద్ టౌన్ లో చూస్తే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన కానీ ఎప్పుడు ఒక కొబ్బరికాయ కొంచెం లేకపోతా. 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మళ్ళీ రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా గెలిచి. ఏమన్నా దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి. అట్లా ఇవన్నీ చూస్తే ఏమున్నాయంటే వాళ్ళు పైన పెట్టారం లోన లోటారం అంటారు కదా, అట్లా చెప్పుడు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. రూపాయి బడ్జెట్ ఇస్తారు. ఆ బీజేపీ అంటే పోయిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎంతమంది వచ్చారు కాంగ్రెస్ తోటి. అయితే కాంగ్రెస్ తోటి ఏమైనా లాభపడతాయని ప్రజలంతా దాని సైడ్ మొక్కుతారు. రానే ఎలక్షన్లలో కూడా మన అట్లా ఇప్పుడు ఇంకేమన్నా ఎంతమంది లీడర్లు ఇప్పుడు కాంగ్రెస్ గూటిలో షరీక్ అయ్యారు నిన్న? ఇప్పుడు 15 మంది 13 మంది కౌన్సిలర్లు మన కాంగ్రెస్ లోకి వచ్చిండ్రు. దాని తర్వాత ఇప్పుడు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు దాదాపు ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. అంతేనా? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ లో కూడా 2.5 లక్షలు ఉన్న పాపులేషన్ ఆదిలాబాద్ లో 3,000 ఓట్లు వచ్చినాయి. అట్లా అప్పుడు గతంలో 50,000 వచ్చిండే, 20,000 అట్లా. ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ ఆదరణ మంచిగా ఉన్నది, వాళ్ళ మన పథకాలు కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కానీ మహిళలకు బస్సు కానీ, మళ్ళా మనం రేషన్ కార్డులు ఇచ్చేసినాం, వాళ్ళ ఇప్పుడు రైతు బంధు వేసినాం, వాళ్ళ ఉద్యోగాలు 10 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం చేయాలి టీఆర్ఎస్. ఇప్పుడు మేము కూడా పీజీ చేసి ఉన్నాం, కానీ పాపం ఉద్యోగాలు అన్ని వచ్చినాయి కాంగ్రెస్ హయాంలోనే. అట్లా అప్పుడు ఇందిరమ్మ ఇల్లు 70,000 తోటి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇప్పుడు మళ్ళీ 5 లక్షలతో ఇందిరమ్మ ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక డబుల్ బెడ్రూమ్ కనీసం ఒక ప్లాట్ ఇయ్యలే ఆదిలాబాద్. అట్లా అట్లా ఏ స్కీమ్ చూసి కాంగ్రెస్ తోటే సాధ్యం. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళ ప్రజలకు కొంచెం ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చినాయి, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే. అదే విధంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఈ 108 గాని ఆరోగ్యం మంచి మంచి పథకాలన్నీ హయాంలోనే. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ హయాం టీం మొత్తం ఆధ్వర్యంలో ఆదిలాబాద్
మొత్తం మంచి సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఏ పని ఉన్నా కూడా చేసి ప్రాబ్లం సాల్వ్ ఇక్కడ కాంగ్రెస్ త్రో మొత్తం ఇక్కడ అట్లా కాంగ్రెస్ అయిపోతుంది. ఇంకేమన్నా మొత్తానికి ఇప్పుడు నిన్న వార్డు సభ్యులు ఎవరు వాళ్ళు లంక కార్తీక్ లంక కార్తీక్ ఎండి మతి ఇలా నిన్న జాయిన్ అయిన కేవలం దానికన్నా ముందు కంటిన్యూగా ఇంకా రాబోతులో ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారు. సర్పంచులు గానీ కౌన్సిలర్లు గానీ ఎంపీ గానీ ఇంకా ఉన్నారు. ఇక కొంచెం ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైనా ఒకటి వస్తే ఇంకా భారీ ఎన్నికలు ఉంటాయి. ఇక ఈయన మన మతిన్కి ఫోన్ చేస్తున్నా, అందుబాటులో తీసుకుంటున్నా. ఆయన కూడా ఏం మాట్లాడతాడు, ఏంది ఏం కథ, ఎట్టటి సంగతి అనేది కూడా అడుగుదాము. మీరు కూడా అట్నే లైన్లో ఉండుర్రి. ఇంకా ఆదిలాబాద్లో ఏ పథకానికి, సర్కారు పెట్టిన పథకంలో ఏ పథకానికి ఆదరణ బాగా లభిస్తుంది? హలో 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 శరార్థి మతి నా మాట్లాడేది? అవును, నేను మన నేను ఛానల్ నర్సయ్య తాతను మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి కాదా? ఇగో హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నా, ఏఎన్ స్టూడియో నుంచి. జూమ్ కాల్లో మన బండారు సతీష్ జూమ్ కాల్లో ఉన్నాడు ఇప్పుడు. ఏంది నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యారని తెలిసింది. అవునవును సార్. ఎట్టటి సంగతి, ఎందుకు మరి అందుకెళ్ళి బీఆర్ఎస్కు కారు దిగి కాంగ్రెస్లకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకని రావాలనిపించింది అనేది ఎందుకు రావాలనిపించింది కాంగ్రెస్ గూటికి? ఎందుకంటే సార్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు నా జాలో ఇస్తలేదు. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. అవును. అంటే ఎందుకు అప్పుడు మేము బాగానే చేసినాము, మళ్ళీ రాబోయేది మా ప్రభుత్వమే అని మరి వీళ్ళు ఇక్కడ కేటీఆర్ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు సంకలు గుద్దుకుంటారు కాబట్టి. అవును సార్, వాస్తవం. మీరు కార్యకర్తలకు జాలో ఇస్తే కార్యకర్తలు మీకోసం పని చేస్తారు కదా. దెబ్బ ఆడబడ్డా అది. మీరు కార్యకర్తలకు పని అయ్యేదాకా యూజ్ చేస్తున్నారు, పని అయిన తర్వాత ఇచ్చేస్తున్నారు. అయ్యా ఇలా మళ్ళీ అంటలేరు, కార్యకర్తలు మంచిగా చూసుకుంటలేరు. కార్యకర్తలకు వేలు ఇవ్వాలి కదా సార్. కార్యకర్తలకు మీరు వేలు ఇస్తే కార్యకర్తలు మీకోసం పని చేస్తారు. అంతే 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 మీరు పని అయ్యేదాకా మీరు కార్యకర్తలకు యూజ్ చేస్తున్నారు, తర్వాత ఇష్టపెట్టేస్తున్నారు. మరి కార్యకర్తలు ఏం చేయాలా సార్? బండారు సతీష్ ఎరికేనా మీకు? అవునవును. ఇగో ఆయన కూడా జూమ్ కాల్ లో ఉన్నాడు, ఒకసారి మాట్లాడు. సరే. నమస్తే అన్నగారు. సతీష్ అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. నేను చూసిన నిన్న సంతోషం జైన్ అయినరు అన్న. ఇంకా మంచి ఇంకా జైనింగ్ కార్యక్రమాలు చేద్దాం. మంచిగా కాంగ్రెస్ పార్టీని బలపడతా. అవునన్నా. ఇంకా కూడా ఏమైనా తారాడుతురా? మన గవర్నమెంట్ స్కీమ్ పథకాలు కూడా మంచిగా ఉన్నాయి. మన సీఎం కూడా ఎగ్జామ్ జమ్ ఉన్నాడు ఎగ్జామ్. డైనమిక్ మళ్ళీ మంత్రులు కూడా మినిస్టర్లు కూడా ఎప్పుడు ఆదిలాబాద్ కానీ అన్ని ఏ చిన్న మా జూపల్లి కృష్ణ ఏ చిన్న పని ఉన్నా టక్కుమని టక్కుమని వచ్చేస్తున్నాడు. ఏదున్నా కానీ అడ్మినిస్ట్రేషన్ ముందు మినిస్టర్లు రావాలంటే 5 నెలలకు వచ్చి ఇప్పుడు అట్లా లేదు. 15 రోజులకు ఒక వస్తున్నాడు. జూపల్లి వారం 10 రోజులు ఎమ్మెల్సీ గారు కానీ వారంకి ఒక దీంతో ఏముంటదంటే అడ్మినిస్ట్రేషన్ కానీ అధికారులు కానీ మంచిగా పనిచేస్తారు, పబ్లిక్ మంచి లభ్యత. మన నా పార్టీ నాయకులు సమస్యలు పడ్డా కూడా మాట్లాడుకోవడానికి పబ్లిక్ కూడా మంచిగా అరే మా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ పిప్పులు కానీ మాటికి వస్తున్నారు, చూస్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా మంచి అడ్మినిస్ట్రేషన్. మతీన్ గారు గత 10 సంవత్సరాలు
ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పెట్టిన పథకాలలో ఏ పథకం మంచిగా ఉందని బాగా నచ్చిందని జనాలు అనుకుంటున్నారు ఆదిలాబాద్లో? ఇంద్రమ్మ పథకం వచ్చింది కదా సార్. ఇంద్రమ్మ పథకం వచ్చింది కదా. నంబర్ అంటే పేటెంట్ కాంగ్రెస్ కు రేషన్ కార్డు ఇచ్చిరా? రేషన్ కార్డులు కూడా వచ్చినాయి సార్. రేషన్ కార్డులు కదా 10 సంవత్సరాల నుంచి లేకుండా ఇప్పుడు అన్ని అయిపోయినాయి. 100% రేషన్ కార్డులు వచ్చేసినాయి. అందరు మొన్న బియ్యం తీసుకున్నారు కూడా మొన్న ఫస్ట్. మరి ఇప్పుడు జోగురామన్న పరిస్థితి ఏది మరి? పాపం ఆయన ఏడ్స్తలేడు? అయ్యో ఏంది ఈ గదరగోళము, ఉన్న కాడికి అంతా అడైపోతున్నారు, నా పని నన్ను ఒంటరి పచ్చిని చేస్తట్టుగా అని బాధపడుతుండా? బాధపడతా సార్. ఎందుకంటే మీరు కార్యకర్తలకు వ్యాలు చేయాలా సార్. కార్యకర్తలకు మీరు వ్యాలు చేయకుంటే కార్యకర్తలు ఏం చేయాలా? కష్ట చేసేది కార్యకర్తలు. అవునవునవును. పని అయ్యేదాకా యూజ్ చేసి పని అయ్యేదాకా పెట్టేస్తే కార్యకర్తలు ఏం చేయాలా సార్? అరే రే 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 రామచంద్ర, ఇలా బుద్ధి సదకుండా అప్పుడు ఇదే పాట పాడేది, మళ్ళీ ఇప్పుడు ఇదే పాట, మళ్ళీ ఏమన్నా అంటే మాదే వస్తుంది అని. ఇప్పుడు కూడా సార్ ఆదిలాబాద్ లో జోగురామన్న ఓడిపోయేది అదే కారణం. కార్యకర్తలకు మీరు వ్యాలు ఇవ్వాలి. బునాదులే మరి కార్యకర్తలు కదా నువ్వు అన్నట్టు. కార్యకర్తలకు మీరు వ్యాలు ఇవ్వాలి. కార్యకర్తలు పని చేసేటోళ్ళకు లైట్ తీసుకున్న వాళ్ళు మీరు. కార్యకర్తలు కష్టం చేసిన కార్యకర్తలకు మీరు వ్యాలు ఇవ్వాలి. మరి ఇప్పుడు రాబోయే సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి జోగురామన్న మాదే అంటుండే విజయం, మరి ఎట్ట సంగతి, మరి ఎట్ట చేస్తారు? మరి ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గూటికి వచ్చారు, మరి అంతా కలగలిసి రేపు మీ దమ్మేందో చూపిస్తారా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో? ఇప్పుడు స్థానిక సంస్థలలో మొన్న ఎలక్షన్ 50,000 వచ్చినాయి. ఒక్కొక్క వార్డులో 7, 10, 25 దాటలే. నాకు తెలిసి ఒక 14, 10 వార్డులలో 20 ఓట్లు దాటలే. అంటే ఇంకొక 15, 20 వార్డుల 50 ఓట్లు దాటలే. ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ 3,000 ఓట్లు వచ్చినాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళనుకుంటారు గవర్నమెంట్ అది ఉన్నది ఇది ఉన్నది అంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీరు మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి కంజులు మొత్తం చెంచతోడి గీకినా కూడా మొత్తం ఖాళీ ప్రతి నెల 6,000 నుంచి 7,000 కోట్లు అప్పులు కట్టేటట్టు చేసిండ్రు. మరి మీకు ఇంకా ఏమని ఓట్లు వేస్తారు చెప్పండి? అవునా మసీద్ భాయ్? అవును సార్, అవును సార్. అంతేనా? మొత్తం కరగరాగిండా పెద్ద మనిషి కేసీరావు? ఎందుకంటే మీరు పని అయ్యేదాకా యూజ్ చేసుకుని పని అయిన తర్వాత మీరు ఇస్తే పెట్టేస్తే ప్రజలు ఏమన్నా పాగలు కాదు కదా సార్. అంతే 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 జనాలకు అన్నిరికే, కార్యకర్తలకు కూడా అంతా తెలుసు అసలు ఏం నడుస్తుంది, ఏంది గుసగుస, అవసరం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, అవసరం లేనప్పుడు ఎట్లా ఉంది కథ అనేది కూడా అయ్యో వెళ్తుంది కదా మాట ముచ్చట. అవును సార్. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో కూడా కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఎంత పని చేస్తున్నారో అంత ఎమ్మెల్యే లేకుండా అంత పని చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఇదే ప్రజలకు, అదే ప్రజలకు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రజలకు ఏమన్నా సాయం ఉంటే చేయాలా. ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కానీ ప్రజలకు సాయం చేస్తున్నాడు. బాబా మీ ఎమ్మెల్యే కాడనా మంత్రుల కాడనా ఆ జాతర ఉంటుందో ఉండదో కానీ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ మా కంది శ్రీనివాస్ దగ్గర ఉంటుంది సార్. ప్రజా దర్బార్లో అబ్బా నేను మొన్న వచ్చినా, నన్ను చూసావా? చూడే సార్ నేను. ఓ అమ్మ మొన్న వచ్చినా మీ ఆదిలాబాద్ అంతా కళ తిరిగినా, అటు అంతా తిరిగినా, జనాల కాడికి పోయినా, వాళ్ళని అడిగినా, ప్రజా దర్బారు పోతే ఆడ మొత్తం పండుగ. నీ దండం పెడితే మీ ఆదిలాబాద్ నాగోబా జాతర ఎట్లా ఉంటుందో అగో గట్ల అనిపించింది నాకైతే జాతర చల్లకుండా. మనిషి కూడా అట్లానే ఉన్నాడు కదా సార్. అవునుగా, మా క్యాండిడేట్ కూడా అట్లానే ఉన్నాడు. మా క్యాండిడేట్ కూడా మా మనిషి కూడా అందరికి వాల్యూ ఇస్తాడు. అవు ఓళ్ళన్నా కానీ ఓళ్ళన్నా పోనీ కానీ మీకు ఏం ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం చెప్పమంటాడు, సాల్వ్ చేస్తాడు. ఏంది నీకు కంది శ్రీనివాస్ రెడ్డిలో నచ్చిన గుణం ఏంది? కంది శ్రీనివాస్ రెడ్డి గుణం నచ్చినట్టే సార్. కంది శ్రీనివాస్ రెడ్డి గారు మేమన్నా సాయం అడిగితే సాయం చేస్తాడు. మనం ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అమ్మా
మన ఫోన్ లిఫ్ట్ చేస్తే మనతోనే మాట్లాడతాడు. ఆ, ఏమైంది, ఏం ప్రాబ్లం ఉన్నది. ఉమ్, ఇప్పుడు సెంటర్ లో ఇప్పుడు వర్షాలు మస్తు పడ్డాయి కదా సార్. అవు అప్పుడు కూడా ఫోన్లు చేసి ఏం సంగతి ఉన్నది, ఎట్లా ఉన్నది. అరుచుకుండా అవును, ఆ సంగతి నచ్చింది సార్. ఇప్పుడు ఈయన నేను ఒక పాయింట్లు చెప్పాలా? చెప్పండి సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు ఇయ్యాలి పెట్టున్నా అంటే మంత్రులు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో బుక్కెట్ బువ్వ పెడతలేరు, గోపెట్ ఛాయ్ వస్తలేరు. అవు ఈ మాట యథార్థమే. ఆయన కాడికి ఆయన ఇప్పుడు ప్రజా దర్బార్లో డైలీ 500 మంది వరకు 800 మంది వస్తే అందరూ ఆయన హైదరాబాద్ లో ఉన్నా, ఆయన ఇంటికాడ ఉన్నా పొద్దున్న సాయంత్రం వరకు ఛాయ్ వస్తారు. మళ్ళా ఒప్పిపోయినా కూడా అనేక విగ్రహాల ఇక్కడికి వెళ్ళి ఏ పల్లెటూరుకి వెళ్ళి రాస్తాడు. మళ్ళీ ఇప్పుడు శారదాదేవిలకు చెత్త రాస్తాడు. బతికినా సచ్చిన్నా ఇల్లు పరన్నా మంచిగా లేపినా కష్టానికి సుఖానికి చెప్తాడు. మళ్ళా ప్రజలకి ఏముంటది, కారు కొనుక్కున్నారు, డబ్బులు పైసలు ఇవ్వడు. ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం 10,000 సాయం ఇస్తాడు. అంటే ఇట్లా ముఖ్యమైన అంటే గెలిచినోడు ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్యే మంత్రి చేసినోడు పనులు చేస్తారు. ఓటు పైన కూడా చేస్తున్నట్టు చాలా గొప్ప విషయం. అయితే ఓడిపోతేనే ఇంతగానం చేస్తున్నా ఆయన ఆదిలాబాద్ ప్రజల పండుగ ఉంటుంది అనుకుంటురా మతీన్ గారు. అంటే పదవిలో లేకపోయినా ఇంత సేవ చేస్తుండు. ఇవాళ అన్నదాన కార్యక్రమం కానీ, ఉచిత అంబులెన్స్ సౌకర్యం కానీ, పెళ్లి కానుక కానీ, ఆపత్కి సాపత్కి కానీ, అంటే ఈ రకంగా ఆదుకుంటుండు. ఎప్పుడు ఈయన ఇంటి ముందర జాతరే ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోక ఇది చేసుకున్నాము అనేది ఏమైనా జనాలు అనుకుంటురా? అవును అనుకుంటారు. డబ్బుల మీద ఆశ లేదు ఆయనకు, సాఫ్ట్వేర్ కంపెనీ కానీ దాంట్లో ఉన్న సంపాదించిన దాంట్లో కొంత భాగం గతంలో కూడా ఇస్తున్నాడు. దానం చేస్తాడు. మతీన్ కూడా ఏదో చెప్తుండు. చెప్పిలాగా ఎట సంగతి అనుకుంటురా జనాలు? అరే పుసుక్కున ఓడగొచ్చి మోసపోతుంది కదా అనుకుంటురా జనాలు? ఏమన్నా ఆదిలాబాద్ జనాలు ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నానే ఇంత సాయం చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఉంటే ఇంత సాయం చేస్తుండే సార్. ఎమ్మెల్యే లేకున్నానే ఇప్పుడు ఇంత సాయం చేస్తున్నాడు అన్న. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత సాయం చేస్తుండే. దాదా ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఆదిలాబాద్ లో అక్కడక్కడ భూములు కూడా కబ్జాలు అవుతున్నాయి అనే కథ నడుస్తుంది. మరి ఎవరిది కథ, వెనకాల ఎవరిది పాత్ర, అసలు ఏమి నడుస్తుంది? ఇప్పుడు ఆదిలాబాద్ లో నేను చెప్తాను. నేను 2 సార్లు ఫ్లోర్ లీడర్ చేసిన, 2 సార్లు కౌన్సిలర్ చేసిన ఆదిలాబాద్ లో. అయితే గతంలో 5 సంవత్సరాలు పోయిన 5-6 సంవత్సరాల కంటే బ్యాక్ ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ముట్టుకోవాలంటే, గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జా చేయాలంటే కష్టమైతే. ఇప్పుడు ఈ కబ్జాల మొత్తం చూస్తే బీజేపీ నాయకులే, మొత్తం బీజేపీ. ఏమన్నా అంటే పేరు చెప్తే దేశం కోసం రక్తం కోసం అంటున్నారు. గరీబోళ్ళ ప్లాట్లు ఏడ దక్కనిచ్చలేదు, గవర్నమెంట్ ప్లాట్లు ఏడ దక్కనిచ్చలేదు. ఓని అన్యారం సరకుండా ఓ అమ్మ మొత్తమే మునం పెట్టిరా వీళ్ళంతా. మళ్ళా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు అంతా పాయశంకర్ పాత్ర. ఇక ఆయన పాత్ర ఉన్నదా లేదా దేవుని కిరక ఆయన కొరకు. కానీ ఇప్పుడు ఉన్న కేసులు మాత్రం అవుతున్నాయి. అలా ఒక 10 మంది అనుచరులు వాళ్ళ మీద రోజు ఒక కేసు, సోమవారం ఒకటి, బుధవారం ఒకటి, శుక్రవారం ఒకటి. అవునా మధ్యలో ఇప్పుడు పాయశంకర్ అనుచరులేనా వీళ్ళంతా? అంతా ఐడియా లేదు సార్, మనకు ఊళ్ళ పేరు మనం చెప్పలేము. ఇప్పుడు ఆ సతీష్ అన్న చెప్పేది అయితే మొత్తం వాస్తవమే అట్టనా? అవును. మరి ఎట్లా ఇప్పుడు ఇది మీ ఎస్పీ కూడా బాగా గట్టిగా చేస్తుండట. మరి ఈ కోళ్ళకి ఏమైనా శిక్ష పడుతుందా? మరి సూపర్. ఇక మాకు అన్ని సీన్ ఎట్లనో ఎస్పీ కూడా అట్లనే ఉన్నాడు. జమ్ములు ఇద్దరు అమ్మని వాయ్యా. మా కలెక్టర్ కూడా జమ్మే ఉన్నాడు. 3 జమ్మే మాకు హైదరాబాద్ లా. కలెక్టర్ కూడా ఈ 10 సంవత్సరాల కింద వాళ్ళు గోతులలో దాచుకునే మొత్తం గోతులు తీస్తున్నారు. అమ్మా రోజు పేపర్లలో అందరు అవే చూస్తున్నారు. ఏ లీడరు ఎప్పుడు జైలుకు పోయిండో, ఏడో జన్మస్థానంకి పోయిందో చూస్తున్నారు. అన్ని పసి పడుతురు.
ఏ భర్తమో బెత్తతో కాదు ఇక మంచిగా లాఠీతోటి పడుతున్నాడు. ఉమ్. ఆ, అందరికి ఇప్పుడు భయం నడుస్తున్నది. ఉమ్. ఏదో అనుకుంటే ఏదో పబ్లిక్ కూడా అవుతుంది. అనుకుంటున్నారు అరే వీళ్ళు BJP వాళ్ళకి ఇట్లా దేశం ధర్మం అంటున్నారు, ఈ అన్ని జాగాలు భూమి కబ్జా చేస్తున్నారు. మరి పబ్లిక్ ఈ బీజేపీ మరి కేంద్రం చూస్తలేరా, మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు చూస్తలేరా ఆదిలాబాద్ మీద? మరి భూ కబ్జాదారులు అంతా బీజేపీలే అని వాళ్ళు అప్పుడు ఆలోచించాలి. అట్లా ఎన్ని రోజులు ఇవాళ లేకుండా రేపన్నా బయట పడేది. అంతే అంతే, పాపం పంట పండినప్పుడు ఏదో ఒక రోజు అది తన్నుకొని బయటకు వస్తూనే ఉంటుంది. దేనికైనా 10 సంవత్సరాల వండిన వంట మొత్తం బయటకెళ్ళి పొద్దుకెళ్ళి పాదాలకెళ్ళి భూమి నీళ్ళకెళ్ళి బోర్లకెళ్ళి ఎక్కినట్టు ఈ కబ్జాకోర్ల అన్ని రోజొకటి భాగవతాలు బయటకు వస్తుంది. మతిన్ భాయ్ ఉన్నవా లైన్ లో? సార్ సార్ ఇంకా మరి రేపు స్థానిక సంస్థలలో మొత్తం దుమ్ము దుమారమే అంట బాయిగా. అవును సార్. దేనికి? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది సార్. అంతేనా? అంతే సార్ అంతే. అమ్మని సామి రంగా. మొత్తానికైతే ఇక మరి మొయ్యిన మోతం అవుతుంది ఆదిలాబాద్. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో వచ్చేది కాంగ్రెస్ సార్ ఈ స్థానిక సంస్థలలో. అవును. మరి ఎట్లా మరి మీరు అదే మీరు కూడా కొంత ఇప్పుడు నీతో పాటు ఎవరెవరు వచ్చారు? లంక కార్తీక్, ఇంకో ఆయన కూడా, ఇంకొక ఆయన ఎవరు? ఇంకా ఇర్ఫాన్ ఉన్నాడు సార్. ఇస్మాయిల్. మరి ఎట్లా ఇప్పుడు వీళ్ళతోని మీరు అంతా అందరు కలగలుపుకొని పని చేస్తారా మరి కాంగ్రెస్ పార్టీ? అవును సార్. అవును సార్. మాకు మా గవర్నమెంట్ తెచ్చేది ఇప్పుడు ఆదిలాబాద్ లో అయితే కాంగ్రెస్. అమ్మా. అవును. మా కౌన్సిలర్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీ మొత్తం మాకు పని చేసేది కాంగ్రెస్ లోనే సార్. అంతేనా? ఎంత 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 మేము పని చేసినాము బీఆర్ఎస్ కోసం, దానికంటే డబల్ ఇప్పుడు కాంగ్రెస్ కోసం చేయబడుతుంది. అమ్మని స్వామి రంగా. అయితే బీఆర్ఎస్ లో పడ్డ కష్టానికి ఇంకా రెట్టింపు కష్టం చేస్తారు అన్నట్టు. అవును సార్. మొత్తానికైతే ఇక కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇంకా బలంగా తయారు చేయాలి. కంకణం కట్టుకున్నారు సార్ మాకు. సరే సరే మరి ఉంటా. శనార్థి మతీన్ గారు. సరే సరే సార్. మంచిది శనార్థి. సతీష్ గారు ఇది కథ. ఇప్పుడు ప్రజలకు కూడా ఆదిలాబాద్ ప్రజలకు ఏమన్నా అంటే వాళ్ళు కూడా అందరూ తెలుసుకున్న వాళ్ళే. గత 10 సంవత్సరాలల్లా మొత్తం లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు ఇప్పుడు ఒక నెల మనకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18,000 నుంచి 20,000 కోట్ల ఆదాయం ఉంటాయి. పాపం మన సీఎం సాబ్ వాళ్ళు 6,500 నుంచి 20,000 కోట్ల అప్పులు కడుతున్నారండి. రూపాయల 30 పైసలు 40 పైసలు వడ్డీ కట్టిన తర్వాత వాళ్ళు పాపం ప్రజాపాలన ఏం చేస్తున్నారు? అయినా కానీ కాస్త కూస్తో అన్ని నడుపుకోబోతున్నారు. కొత్త దుకాణము, కొత్త గవర్నమెంట్, అన్ని పథకాలు, పాత పథకాలు అన్ని కంటిన్యూ ఉండగా కూడా కొత్త పథకాలని కూడా ఇప్పుడు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఇంధనం ఇల్లు, వాళ్ళ రేషన్ కార్డులు, అన్ని పథకాలన్నీ మంచిగా నడుపుతున్నారు. హామీలు ఉన్నాయి. ఇప్పుడు జాబులు అందరు నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ జాబ్ ఫిల్అప్ చేయాలి గత గవర్నమెంట్. ఒక్క డిఎస్సి ఇవ్వాలి. మా వాడగట్ల ఒక 15 మందికి జాబులు వచ్చినాయి మొన్న మన గవర్నమెంట్ వచ్చినాక, మా ఒక్క వార్డులని. అట్లా ఇవన్నీ చూస్తే ప్రజలు వాళ్ళు కూడా అన్ని ఆలోచిస్తారు. ఖాళీ ఖజానా అయినాక పాపం గవర్నమెంట్ కొంచెం 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 పనులు చేసుకొని వస్తున్నది. అట్లా ఆదరిస్తే మళ్ళీ మరిన్ని లాభాలు ఉంటాయి. ఒక్కసారి సతీష్ అట్లనే ఉండు లైన్లా. అవును. ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. పట్టణంలోని 3 వార్డులకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షులు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో 18, 19 వార్డుల బీఆర్ఎస్ అధ్యక్షులు లంక కార్తీక్, ఎండి మతీన్లతో పాటు 15వ వార్డు బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బబిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, కోశాధికారి షేక్ చాంద్ పాషా, సలహాదారు మహమ్మద్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదిర్తో పాటు కార్యవర్గ సభ్యులు పట్టణంలోని రణదివే నగర్, గాంధీనగర్కు చెందిన పలువురు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు.
వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. పార్టీకి ఒక రక్షణ కవచంలా తాను పనిచేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా పార్టీలోకి ఘన స్వాగతం పలుకుతామన్నారు. బీఆర్ఎస్ వార్డు ప్రెసిడెంట్లతో చేరికతో ఆయా వార్డుల్లో మరింత పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి మంచి పథకాలు ప్రజలందరికీ చేరుతూ మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా కలిసి పనిచేస్తామని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిమ్మ సంతోష్రావు, మునిగిల విఠల్, భూపల్లి శ్రీధర్, సుధాకర్ గౌడు, అల్చెట్టి నాగన్న, కొండ గంగాధర్, రఫీక్, దేవిదాస్, శ్రవణ్ నాయక్, చాంద్ పాషా, చిత్రు, సలీం, మహేందర్, సాయేబ్ రావు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికైతే ఇక నిన్న పోయినావా నువ్వు? పెద్ద మనిషి ఉంటే అన్ని పక్కకే ఉంటాయి. నేను కూడా అటనా పక్కకు మా వాడగట్ట వాళ్ళు ఉండే అన్న ఆఫీస్ లా అది దుర్గాదేవి చందాలు రాపిస్తుండే. నేను మహిళలతో చందాలు రాపిస్తున్నా అన్నీ. మరి ఎట్లా ఇప్పుడు? మరి ఉదయకుల సంఘం మొత్తం సంఘం అంతా జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలా. అబ్బా 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 అబ్బా. మా దగ్గర దూదేకులు కొందరు ఇక్కడ బేలా మండల్, జన్నత్ మండల్, ఆదిలాబాద్ లో ఉంటారు. వాళ్ళ సంఘం అధ్యక్షుడు, కార్యదర్శితో సహా వాళ్ళ టీం మొత్తం జాయిన్ అయింది. అవునవునవునవును, అదే రాసిరు కదా. ప్రధాన కార్యదర్శి షేక్ రఫీకు, జిల్లా అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్. ఇప్పుడు అంటే మొత్తం టీం అంతా జాయిన్ అయింది. మైనార్టీలు కూడా కొంతమంది ఇక్కడ ముగ్గిర్రు అంతగా. ఇప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కదా వార్డు సభ్యులు. ఎవరెవరంటే లంక కార్తీకు, మతీను, బబిత. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చారు కదా. ఇంకా ఎంత వీళ్ళతో ఇంకా ఎంత ఓటు బ్యాంకు వస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి? వీళ్ళ కార్తీక్ వాళ్ళ వాడ యాక్టివ్ క్యాండిడేట్ అమ్మా. ఇక ఆయన వచ్చిండంటే ఆయన మొత్తం మనకు వచ్చినట్టే. ఇక అయ్యా మళ్ళా మతి కూడా మంచి యాక్టివ్ క్యాండిడేట్. బబిత కూడా మంచిగా ఆమెకు మహిళల మంచి అలా కమిటీ, అలా దుర్గా ఉత్సవ కమిటీ ఆమె మంచిగా మెయింటైన్ చేస్తుంది. అట్లా ఒక కౌన్సిలర్ జాయిన్ అయిందంటే మనకు ఆ వార్డుల గ్రిప్ ఎట్లా వస్తుంది. అదే విధంగా అక్కడ పార్టీ ప్రెసిడెంట్ అంటే 10 సంవత్సరాలు అధికారిక పార్టీకి ప్రెసిడెంట్ ఆయన. 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీకి పనిచేసి పబ్లిక్ పనిచేస్తాడు కాబట్టి మంచి గ్రిప్ ఉంటుంది మనకు ఆ వార్డులలో మంచిగా పాజిటివ్. సరే, మొత్తానికైతే ఆదిలాబాద్లో ఇక జోగు రావన్నకు ఇక మన కరెంట్ షాక్ వచ్చిన ఏడాది పానం చేసినట్టుంది మీరు. అవునండి, అంతేనా? కానీ ఇప్పుడు ఆయన క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం వన్ సైడ్ ఉన్నది ఇప్పుడు. కానీ మీరు అనుకుంటున్నారు మరి ఆ కోడిలాగా నిద్రపోతుందో పోతలేదో జోగు రావన్న. వామో ఎంత పని చేసి ఇక మరి నేను ఎట్లా చేయాలి? ఎవరైనా బాండ్ పేపర్ రాసియారు కానీ నాకు అందరికి ఒక పార్టీలనే ఉంటామని బాండ్ పేపర్ రాసియారు కదా. అంతే 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 ఎవరి ఇష్టం వాళ్ళది. మరి మనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పోతాం. ఇప్పుడు కాంగ్రెస్ లో పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ లోకి పోతున్నారు. అంతే 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 అంతే. సరే శనార్థి, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చి ఇలా ఆదిలాబాదులో మరిన్ని శుద్ధులు ముచ్చట్లు ముళ్ళ కట్టుకొచ్చి మాకు అందించినందుకు మీకు శనార్థి. ఉంటా. నమస్తే. ఇక పోతే ఇంకేమున్నాయో వార్తలు అంటే చూద్దాము. గ్రూప్ 1కు లైన్ క్లియర్. ఇక నిన్న మనకు నిరుద్యోగులు కూడా వచ్చిర్రు, మాట్లాడిర్రు దీని మీద. ఇక మొత్తానికైతే సింగిల్ బెంచ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. నియామకాలు చేపట్టుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం. టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్టు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం. సరే, ఇదేంటి కోయిలాగా రంకెరేస్తుంది?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే. ఎవరు అడ్డుపడినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుంది. అమ్మా వేసిందే గోలి. బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టేలా నేతలు కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరారు. గ్రామానికి వెళ్ళి ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేతలు కార్యకర్తలు హైదరాబాదును వదిలి గ్రామాల్లోకి వెళ్ళాలి. అయ్యా ఇంటింటికి వెళ్ళి ప్రధాని మోదీ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందనే నమ్మకం ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాం. ఎవరు అడ్డుపడినా ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కాషాయ జెండా ఎగరవేయడం తథ్యం, పదవులు పొందడం కాదు. వాటిని బాధ్యతగా నిర్వహించాలి. కార్యకర్తగా 40 ఏళ్ళు భాజపాలో కొనసాగినందుకు సంతోషంగా ఉంది. బీజేపీ నిర్విరామ కృషి వల్లే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. సరే, ఒక్కసారి మరి ఈ బ్లాక్ మార్కెట్ దందా ఏంది యూరియా అనేది కాంగ్రెస్ కోలియాగారికి ఫోన్ చేస్తే ఇప్పుడు అసలు ముచ్చట బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు కేసీఆర్ మాటలతో తెలంగాణ ప్రజలను నిలువున మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లను అమలు చేసే పరిస్థితులు లేవు. ఓ అమ్మ, మొత్తమే కారెత్తిస్తుందిగా కోజాగా. ఒక్కసారి కాంగ్రెస్ కోజాగా ఫోన్ చేస్తున్నా, ఏమంటాడో ఇందాము. మరి రామచంద్రయ్య బాగానే అరుచుకుంటుండు. హలో శనార్థే, ఈ బీజేపీ పెద్ద కోజాగా వచ్చింది ఇవాళ మహాపత్రికలకు ఏదో అంటుండు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు విజయం మాదే అంటుండు. ఇంకో మీదంగా ఏ మాట అంటే రాష్ట్రంలో యూరియా బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుంది అంటనే. మరి ఎటువంటి సంగతి ఇది? మరి మీరు యూరియా అంతా బ్లాక్ మార్కెట్ దందా నడిపిస్తున్నారుగా కాంగ్రెస్ వాళ్ళు. కోజాగా బీజేపీ కోజాగా రామచంద్ర ఎరికేగా రామచంద్రయ్య తెలుసు ఆ మాట అనడానికి కొంచెం అన్నా ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎందుకంటే కేంద్రం ఇయ్యాల్సింది ఇప్పుడు కేంద్రం అమ్ముకున్నట్ట. మరి బ్లాక్ లా కేంద్రం బ్లాక్ లో అమ్ముకుంటేనే కదా రాష్ట్రానికి కొరత ఏర్పడ్డది. మేము పంపిస్తున్నాం కానీ ఇక్కడనే కథ జరుగుతుంది అంటుండు. అదే మరి పంపించింది ఎంత పంపిస్తున్నారు, ఎంత వస్తున్నారు, ఎంత పంపిణీ అవుతుంది, మా దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. మా లెక్కలు తీసి లెక్క లేకపోతే నేను కూడా చూసిన పేపర్లో రామచంద్రరావు గారికి అది సరిపోదు మాట్లాడము. ఎందుకంటే వాళ్ళ రైతులకు యూరియా అందక బాధపడుతుంటే వీళ్ళు ఏదో దాన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలనుకుంటే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏందో చూస్తారు కదా. సో ఖచ్చితంగా అది మాట్లాడడం క్షమార్హం. ఖచ్చితంగా ఆయన రైతు లోకానికి క్షమాపణ చెప్పాలి. యూరియా ఇయ్యనందుకు బీజేపీ తరఫున, కాంగ్రెస్ తిట్టినందుకు కూడా క్షమాపణ చెప్పాలి. లేదు అని అంటే లెక్కలతోనే ఆధారంగా మాట్లాడమాట. కేంద్రం ఎన్ని టన్నులు పంపిస్తుంది, ఎక్కడ ఉంది, ఎంత వస్తుంది, మొత్తం లెక్కలు ఉన్నాయి కదా. ఇంకో మాట కూడా ఏమంటున్నా, కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు అమలు చేసే పరిస్థితులు లేవు అంటుండు. అమలు చేసే పరిస్థితులు ఉన్నాయా లేవా ప్రజలకు తెలియాలి. బీజేపీకి అర్థం కావాల్సిన అవసరం లేదు, ప్రజలు అడగాలి. బీజేపీ మాట్లాడాలంటే ఏదో కక్షపూరితంగా మాట్లాడొచ్చు, మాట్లాడని. కానీ ఇలా ప్రజలు ఎట్లా చేస్తున్నారు, ఏంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మనం సోడు బువ్వలేదు, 100 మందికి బువ్వ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకుంటా గత పాలకులు చేసిన అప్పులను మోసాలను అన్నకెళ్ళి బయటపడుకుంటా ఇప్పుడు
సునీల్ అన్న ఇంకో మాట ఏంటంటే డిక్లరేషన్ లో ఇలా మేము ఏమి ఇవ్వలేదు, సన్న బియ్యం ఇవ్వలేదా, బస్సు ఇవ్వలేదా, గ్యాస్ ఇవ్వలేదా, ఎలక్ట్రిసిటీ వీళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తలేమా, ఇవాళ ఒక్కటి మిగిలింది అంతే, 1-2 దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లేని టైంలో కూడా ఇవ్వడం గొప్ప, అది ప్రజలకు అర్థమైంది. వీళ్ళు పదే ఎత్తి పొడిచినా గానీ ఇలా రుణమాఫీ ఆగిందా, రైతు బంధు ఆగిందా, ఏది ఆగలేదు. అన్ని జరుగుతాయి. వీళ్ళకే దుఃఖం వస్తుంది తప్ప ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సునీల్ అన్న ఇంకో ముచ్చట ఏంటంటే జిఎస్టీని దేశ ప్రజలు స్వాగతించి సంబూరం చేసుకుంటుంటే, పండుగ చేసుకుంటుంటే, సంకలు గుద్దుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు జీర్ణించుకోలేకపోతుర్రు అనేది కూడా అంటున్నా ఆయన. అసలు ఈ జిఎస్టీ విషయంలో బీజేపీ పార్టీని పాతాల లోకంలో తీసి బొంద పెట్టాలి. 15,000 రూపాయలు ఒక సగటున మనిషికి మేము లాభం చేసినామంటే గత 8 ఏళ్లుగా 15,000 రూపాయలు నెలకు సామాన్యుని గుంజుకొని తిన్నట్టే కదా. ఇలా మీరు ముందటికే మాట్లాడుతున్నారు, వెనుకకేమైంది? ఇదే 8 ఏళ్ల కింద ఏమైంది? ఈ జిఎస్టీ వల్ల లాభం ఎవరికి? సో ఇదంతా చేసి వాళ్ళు ఇవాళ ఏదో ప్రజల మెప్పు పొందాలని, ఈ 75 ఏళ్ళు అయిపోయిన మోడీని మళ్ళా ప్రధానమంత్రిగా ఉంచుడా లేదా అని వాళ్ళ ముఖ్య నేతలు వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇదంతా ఓ వెరైటీ ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప ఏది కాదు. ఇవాళ తెలంగాణ కావచ్చు లేకపోతే భారతదేశంలో ఇవాళ మనం భారతీయులం అయి ఉండి పన్ను కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ మేము మీ దగ్గరికి రావాలి, నల్గొండ కంటే ఎన్ని టోల్ గేట్లు దాటుకుంటూ రావాలన్నా? ఇలా నిజంగా కేంద్ర ప్రభుత్వం ఉందా? ఇది ఎవరిని చేస్తారు? ఈ దేశం ఎవరి చేతులు ఉన్నట్టు? మనం ఏడిపోతే ఆడ మన జేబులు ఖాళీ చేసుకుంటా ఒక విజయవాడ పోయి రావాలంటే 1,200 రూపాయలు టోల్ గేట్ కట్టాల్సి వస్తుంది. ఏమోలుగా పెట్టినట్టు మన పైసలు పెట్టి మన రోడ్డు మీద మనం పోతుంటే ప్రభుత్వం ఏం చేసినట్టు? రహదారులు మాయ అంటాడు, ఇది విస్తరించిన అంటాడు, రోడ్లు వేసిన అంటాడు. పొద్దున్న లేస్తే మన పైసలు పెట్టుకొని మనమే తిరుగుతున్నాం తప్ప ప్రభుత్వం ఏం చేసినట్టు? ఇది ఒక్కటే కాదు. ఇట్లా చెప్పుకుంటా పోతే బీజేపీది టోటల్ గా అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ గవర్నమెంట్. మోడీ కూడా 100% అట్టర్ ఫ్లాపే. ఓ అమ్మ, నువ్వు ఇట్లా అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమంటారు? డబల్ ఇంజన్ సర్కారు కోసం జనాలు ఎదురు చూస్తుర్రు అంటుడు. చూస్తలేరు యూపీలో. రోజుకొకసారి ఇప్పుడు యూపీలో యోగి అనేట ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పెట్టే పాలన, ఆయన చేసే షరతులు, ఆయన పెట్టే షరతులు కావచ్చు ఎంత ఘోరంగా ఉన్నది యూపీలో. ఇలా యూపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు హైకోర్టుకు రోజు పని. అక్కడ వాళ్ళు చేసే దాని మీద మొట్టికాయలు వేయడము, వాళ్ళు చేసే దాని మీద ఆ రిపోర్ట్లు ఇవ్వడము, గవర్నమెంట్ కు రోజు చురకలు అంటిస్తూనే ఉంటాయి కోర్టులు. ఒక రాష్ట్రంలో సరిపోదని చెప్పి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ చూడొచ్చు నారీడ. లేదు డబుల్ ఇంజన్ సర్కార్ లేదు. అసలు బీజేపీనే భారతదేశంలో బొంద పెడతా ఉంటే ఇంకా డబుల్ ఇంజన్ లేదు, ట్రిపుల్ ఇంజన్ లేదు. సరే, వాళ్ళకు ప్రజలంటే గిట్టదు. ప్రజలలో మత సామరస్యం కొట్లాటలు పెట్టాలి. ప్రజల మీద మీరు చూస్తూనే ఉన్నారు కదా, కనీసం మామూలు యూట్యూబ్లలో చూస్తే కూడా ఎంత అరాచకం. యూపీ కావచ్చు, గవర్నమెంట్ పాలిత ప్రాంతాలు కావచ్చు, ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో ఏమున్నది? తెలంగాణలో ఉన్న అభివృద్ధికి మా రేవంత్ రెడ్డి గారితో పోటీపడడానికి మా రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు కూర్చుంటారు, బీజేపీ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులను ఒక దిక్కు కూర్చోబెట్టమనండి. అభివృద్ధి అంటే ఏంది, లేకపోతే ప్రజలు అంటే ఏంది, పాలన అంటే ఏందో చూపిస్తాం. వీళ్ళు అన్న మాట్లాడేది కాంగ్రెస్ మీద. యూరియా విషయంలో మాత్రం రామచంద్రరావు గారు ఖచ్చితంగా రైతు లోకానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. పంపిన యూరియా లెక్కలు ఎన్ని ఉన్నాయి, మేము ఎంత పంచినాం, ఎక్కడ దారి మళ్ళింది, ఎక్కడ బ్లాక్ దందా జరిగిందో ఆయన చూపియకపోతే మాత్రం చెంపలు వేసుకోవాల్సిందే. అయ్యా అదే లెక్కలు ఉన్నాయి. అందరూ అన్న ఇంత కష్టకాలంలో రైతు యూరియాతో ఎవరన్నా వ్యాపారం చేస్తారన్న? ఎగ్జాంపుల్ చెప్తానా, ఎగ్జాంపుల్ మీరు ఎంపీటీసో జెడ్పీటీసో ఉన్నారు, మీరు కాంగ్రెస్ జెడ్పీటీసీ అనుకో, మీకు 20 ఎకరాల భూమి ఉంది, ఒక్క యూరియా బస్సు ఎక్కువ అడిగితే కూడా ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, ఎవరైనా కావచ్చు, ప్రజాప్రతినిధులు.
ఒక్కటి కూడా ఎక్కువ అడిగితే ఇయ్యనీకి ఆస్కారమే లేదు. ఏదున్నా ఎట్లా ఉందో ప్రజల వరకు ఏ పద్ధతి ప్రకారం ఇవ్వాలో ఆ పద్ధతి ప్రకారంగానే పోతుంది తప్ప ఎక్కడ కూడా యూరియా దారి మళ్ళలేదు. సరిపడే యూరియా ఇయ్యనందుకు వాళ్ళు నేలకు ముక్కు రాయాలి. తెలంగాణ రాష్ట్రం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కక్ష కట్టి నిధులలో కొరత పెడుతున్నారు, యూరియాలో కొరతనే. ప్రతి దాని మీద మనకు ఎడమ చెయ్యి వాటను చూపించుకుంటా ఇంకా వాళ్ళు మాట్లాడి ప్రజలు మా దిక్కు మెచ్చుకుంటారు అని అంటే నువ్వు పెట్టేంత పెట్టినాక ఆకలి ఎందుకుంటది అన్న. సో వాళ్ళు ఖచ్చితంగా దొంగలు ద్రోహులు బీజేపీ. సునీల్ అన్న ఇంకో ముచ్చటే, ఇప్పుడు జూబిలీస్ లో ఎవరికి వాళ్ళే సంకలు గుద్దుకుంటారు, మాదే 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 గెలుపు మాదే గెలుపు అని. ఇప్పుడు రామచంద్రయ్య కూడా అదే అంటుండు, జూబిలీస్ లో మా దమ్మేందో చూపిస్తా పోతుండ్రు. మరి అసలు బీజేపీ వాళ్ళకు నేను ఒక మాట అడుగుతానే, గెలిచిన వాళ్ళు కాదు, ఓడిన వాళ్ళు కాదు, చచ్చిన వాళ్ళు కాదు. బీజేపీ మేము గెలుస్తాము అంటే ఒక జూబ్లీ హిల్స్ పరిధి ఎక్కడికున్నదో బీజేపీలోకి తెలుసా? కనీసం జూబ్లీ హిల్స్ పరిధి ఎక్కడున్నదో తెలియదు. అక్కడ వాళ్ళు చేసింది లేదు, చూసింది లేదు. మేము గెలుస్తాము అంటే గెలుపు ఆశావాహులు ఉండడంలో తప్పు లేదు, కానీ మేమే గెలుస్తాము ఎవరు గెలవడం అనేది తప్పు. అక్కడ ఆల్రెడీ సర్వే కన్ఫర్మ్ అయిపోయింది, గెలుపు ముఖ్య. సర్వేలు అన్ని చెప్తున్నాయి గెలుపు తథ్యం 100% కాంగ్రెస్ దే విజయం. అక్కడ ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా, బీఆర్ఎస్ బీజేపీలో కవితమ్మ కలిసినా, ఇంకోలు కలిసినా, ఎవ్వరు ఎక్కడికి పోయినా ఖచ్చితంగా అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ దే విజయం. ఎందుకంటే అక్కడ వాళ్ళు పాలన చేసుకుంటూ ప్రజలకు సేవ చేయడానికి చాలా సర్వేలు జరుగుతా ఉన్నాయి. ఇక్కడ టీడీపీలో ఓట్లు కూడా ఉన్నాయట కానీ ఇలా జూబిలీస్ లా ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఓట్లు ఉన్నాయనే కదా ఈయన ఎవరు మన హరికృష్ణ బిడ్డ కూడా వస్తుంది, సుహాసిని. ఓ అమ్మో, ఇప్పుడు ఆమె కూడా లైన్లోకి వస్తుందా? టీడీపీ సుహాసిని లైన్లకు వచ్చింది. కల్వకుంట్ల కవితమ్మ పోటీ చేస్తుందట. అప్పటికే 25 మంది చిట్టా పెరిగింది అక్కడ. కవితమ్మ కూడా వస్తుందా? కవితమ్మ కూడా జూబ్లీహిల్స్ వెళ్ళి పోటీ చేస్తుందట. ఎమ్మెల్సీ రిజైన్ చేసింది కారణం అదే కదా. అమ్మా అయ్యా, ఇప్పుడు అన్నకు చెల్లెకే పడతాడుగా యుద్ధము ముందుగా. అంతే కదా. నిన్నపడేదాకానేమో ఇదంతా పుస్తకతే డ్రామాలు ఏదో అట్లా అయ్యే వదిలిన బాణం అని అన్నారు. ఇప్పుడు రంగంలోకి వస్తే మాత్రం తగ్గపోరే ఉంటాడు కథ. తగ్గపరే ఉంది. కవితమ్మ బీఆర్ఎస్ తెలిసిన బాణమే. అక్కడ పెద్దగా జరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వెళ్ళి టికెట్ ఇవ్వాలి, కవితమ్మ కంటే ఇయ్యరు కదా. మరి ఇట్లనన్నా చేసుకొని వస్తే ఉంటది. మహిళనే పోటీ అన్నట్టుగా. సో వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు నడుస్తున్నాయి. ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి మన పుట్టలకి వెళ్ళి కనుక ఉషిళ్ళ గుంపల కదిలినట్టే ఉంది. నేను భారతదేశం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తుంది. అవునుగా. కాకపోతే ఆ భారతదేశం చూడంగా కాంగ్రెస్ విజయం ఎట్లుంటుందో కూడా భారతదేశం చూడాలి. ఏమన్నా కానీ నేను కూడా వేసిన నామినేషన్. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఎవరు వేసినా హీరోనే. ఎందుకంటే ప్రజలలో అరే పలానా నర్సయ్య తాత వేసిందట, పలానా కవితమ్మ వేసిందట, పలానా వీళ్ళు వాళ్ళు వేసిరట. మా తెలంగాణ శ్యామ్ కూడా వేస్తుండు. అయ్యా, మార్వాడీలకు వ్యతిరేకంగా ఉన్నది నిన్ననే మాట్లాడే. కోయిల లైన్లకు వస్తుంది అది కూడా. లైన్లకు వచ్చింది. మళ్ళా ఈ కథ బానే ఉంది. ఇక ఇటు అటు ఒక్కొక్క దాంట్లో 10-15 మంది తట్టురేమే. 10 అమ్మమ్మ నీ దండం పెట్టి దాదాపు నాకు తెలిసి ఇప్పుడు జూబిలీస్ లో ఒక 60-70 మంది అవుతట్టురు. పెద్ద బ్యాలెట్ ఉంటది, చాలా పెద్దగా ఉంటది. అమ్మ అది దూరాడుకునే వరకు వెళ్ళినే, పునుకులాడే వరకు వెళ్ళినే పొంచ పడతాడుతుందిగా టైము. అన్న సరే, మొత్తానికైతే రాజకీయం. యూరియా విషయంలో మాత్రం అన్న ఇప్పటికీ నా ఫైనల్ స్టేట్మెంట్ ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి సరిపడే యూరియాను రైతాంగానికి ఇవ్వనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే బీజేపీ లాస్ట్ కార్యకర్తల దాకా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సిందే. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూరియా దారి మళ్లిస్తున్నానో లేకపోతే బ్లాక్ దందా నడుస్తుందో అని మాట్లాడినా ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో, రామచంద్రరావు గారు ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలతో మాట్లాడలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఆయన కూడా క్షమాపణ చెప్పాలి.
చెప్పలేసుకోవాలి. సరే, మొత్తానికి సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లీడరు సునీల్ కుమార్ ఈ రకంగా మరిగా రామచంద్రయ్యకి మాత్రం ఈ రకంగా మరిగా వేసిండు, కౌంటర్ వేసిండని అనుకోండి. ఎందుకంటే క్షమాపణ చెప్పాలి రైతన్నలకు, అంటే యూరియా విషయంలో రైతన్నలకు ఆధారం లేకుండా మాట్లాడితే అది చాలా తప్పన్నా. ఎంత పొజిషన్ లో ఉన్న ఎవరైనా ఇవాళ యూరియా లేక రైతులు కొట్టు కదా ఈ రాజకీయం వేసి మళ్ళా తప్ప, అది చాలా తప్పు. సరేనా, ఉంటా శనార్థి, ఉంటా శనార్థి, నమస్తే. ఇగో ఇదుళ్ళ కథ, ఇక ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది మంచిగా పూస కూర్చున్నట్టుగా అరుచుకున్నాం. ఇక ఇంతటితోటి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తం కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళగలుద్దాం అన్నట్టు పొద్దుగంగా 8:30కు తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 మర్చిపోకురి, యాది మరవకుండా చూడండి. ఉంటా, నమస్తే.